హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు, సార్ ఈ పిఎం కిసాన్ స్టేటస్ మేము చెక్ చేసుకోవాలి సార్, లేదా వైఎస్ఆర్ రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకోవాలి సార్ అని. సో వైఎస్ఆర్ రైతు భరోసా కోసం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. కానీ మళ్ళీ మీకోసం ఈ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీతో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్లో పిఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి? సో దీనికోసం ఫ్రెండ్స్, మీరైతే ఏ ఆధార్ నెంబర్ కానీ, ఏ మొబైల్ నెంబర్ కానీ, లేదా ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్స్ అయితే మీ దగ్గర ఉంటే మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ప్రతిసారి సచివాలయంకి వెళ్ళవసరం లేదు. మీ మొబైల్లోనే డైరెక్ట్గా అయితే పేమెంట్ పడిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే చాలామందికి ఏంటంటే బ్యాంక్కి లింక్ అయి ఉండవు అనమాట మొబైల్స్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెసేజ్ రాదు. సో అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం పడకండి. ఇప్పుడు ఈ వీడియో టోటల్గా చూడండి. అప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో మీ మొబైల్లో కూర్చొని మీరు ఈజీగా మీకు పేమెంట్ పడిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మంత్ లాస్ట్ లోపల ఈ పేమెంట్స్ అవి వన్ బై వన్ అయితే పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఏదైనా ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మనం పిఎం కిసాన్ కోసం చూసుకుందాం కదా ఫ్రెండ్స్. సో పిఎం కిసాన్ సామాన్ నిధి మీరు టైప్ చేయండి. సో నేను డైరెక్ట్గా అయితే ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించిన హోమ్ పేజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎటువంటి మీకు పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా, ప్రతి ప్రాబ్లం కూడా ఇక్కడైతే మనం ఈజీగా మన మొబైల్ నుంచే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి రిలేటెడ్గా వీడియోస్ నేను చాలా చేశాను. మీరు ప్లేలిస్ట్ అయితే వీడియోస్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి పేమెంట్ చెకింగ్ కాబట్టి ఫస్ట్ బెనిఫిషియరీ ఇక్కడ మనకు 2 కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. బెనిఫిషియరీ స్టేటస్ అండ్ బెనిఫిషియరీ లిస్ట్. సో బెనిఫిషియరీ స్టేటస్ చూసే ముందు మనం ఫస్ట్ బెనిఫిషియరీ లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో దీని మీద మనం క్లిక్ చేయగానే ఇది మనల్ని ఇంకొక పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సో బెనిఫిషియరీ లిస్ట్ అని మనం క్లిక్ చేయగానే ఇది మనల్ని ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్టు, సబ్ డిస్ట్రిక్టు, బ్లాకు, విలేజ్ ఉంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ స్టేట్ ఏదైతే అది సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి అన్ని స్టేట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే మీ సబ్ డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సబ్ డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీది ఏ సబ్ డిస్ట్రిక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే అందులో మీది ఏ మండలం అయితే ఆ మండలం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో గెట్ రిపోర్ట్ అని, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కొంతమంది పేరు అయితే డిస్ప్లే అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 40 నేమ్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. వీళ్ళందరూ కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వీళ్ళందరికీ కూడా అమౌంట్ అటు ఇటు అవుతుంది, కానీ ఖచ్చితంగా అమౌంట్ అయితే మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలామంది కంగారు పడిపోతుంటారు. అంటే ఒకరికి వచ్చేస్తుంది, ఇంకోటికి రాదనమాట. సార్ మాకైతే వీళ్ళకి మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమౌంట్ వచ్చేసింది సార్, మాకు ఇంకా అమౌంట్ రాలేదు అంటే ట్రెజరీకి వెళ్ళిన తర్వాత అమౌంట్ అటు ఇటు అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని బ్యాంక్స్ తొందరగా యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ కొంచెం లేట్ అవుతాయి. సో మనం ఈ లిస్ట్లో కానీ పేరు ఉంటే ఒక వారం అటు ఇటు అయినా ఖచ్చితంగా అమౌంట్ అయితే మనకి అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ పేరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అవి మనం చెక్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో మాత్రం మీ పేరు ఉంటే మీరు ఎటువంటి వరి అవసరం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బెనిఫిషరీ స్టేటస్ కోసం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బెనిఫిషరీ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో బెనిఫిషరీ స్టేటస్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్.
ఆ పేజ్‌లో మీరు చూడొచ్చు ఇక్కడ ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్. సో, ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్. ఏ ఏ అకౌంట్ నంబర్ లేదా మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఇవన్నీ మీరు లింక్ చేసి ఉంటారు. ఖచ్చితంగా పీఎం కిసాన్‌కి అప్లై చేసినప్పుడు. అందులో మీకు ఏది గుర్తుంటే అంటే చాలామందికి ఏంటంటే మొబైల్ నంబర్ గుర్తుంటది కాబట్టి విత్ మొబైల్ నంబర్ మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టగానే మీకు మీ డేటా అంతా వచ్చేస్తది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ ఫస్ట్ విడత పడిందా లేదా? సెకండ్ విడత పడిందా లేదా? అనేసి మీరు డైరెక్ట్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బెనిఫిషరీ ఈ లింక్ కూడా నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్‌గా ఇక్కడ లింక్ వచ్చేయొచ్చు. లేదా హోమ్ పేజ్‌కెళ్ళి ఆ లింక్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఆధార్ నంబర్ యూజ్ చేసుకొని ఆధార్ నంబర్ అయితే ఆధార్ నంబర్ టైప్ చేసి మీ డేటా అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. సో, ఇలాగ మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఎలిజిబులా కాదా? మీకు అమౌంట్ పడిందా లేదా? అని కూడా ఈజీగా అయితే మన మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో అయితే మీ పేరుంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతది ఫ్రెండ్స్. దయచేసి ఎటువంటి కంగారైతే పడవసరం లేదు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఎటువంటి నాకు ఈ పీఎం కిసాన్ సంబంధించి నేను అప్లైబుల్ కావు కాబట్టి నేను అప్లై చేయలేదు. మీరు ఎవరైనా అప్లై చేసి చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడు మనం వైఎస్ఆర్ రైతు భరోసా కోసం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇదేంటంటే వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ మనం ఎలా చూసుకోవాలని. అంటే ఈ లిస్ట్‌లో గాని మీ పేరుందనుకోండి, మీకు అమౌంట్ 1, 2 డేస్ అటు అవుతుంది ఖచ్చితంగా అమౌంట్ అయితే మీకు వస్తది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి ఒకటేంటంటే ఏ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2019 రబియా, ఖరీఫా. సో, సపోజ్ 2020 ఖరీఫ్ నేను సెలెక్ట్ చేశాననుకోండి. సో, మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో, దాని మండలం కూడా నెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేయాలి. ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీ విలేజ్ పేరు ఇక్కడ చూడండి. విలేజ్ పేరు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విలేజ్ పేరైతే మీరు సెలెక్ట్ చేయాలి. సో, తర్వాత మీకు సెర్చ్ బై అని 2 ఆప్షన్లు ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సర్వే నంబరా, ఖాతా నంబర్ అనేసి. సో, ఇక్కడ మీకు సర్వే నంబర్ ఉంటే సర్వే నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు నంబర్ ఎంటర్ చేసి సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. కొట్టగానే ఆ నంబర్ ప్రకారంగా మీరు ఎలిజిబుల్లా కాదా అనేది మీకైతే చూపిస్తది. లేదా ఖాతా నంబర్ ఉంటే ఖాతా నంబర్ అయినా మీరు ఎలిజిబుల్లా కాదనేది మీకు చూపిస్తది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇలాగ ఇంట్లోనే కూర్చొని మీరు మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్లా కాదా అని వైఎస్ఆర్ రైతు భరోసాకి. మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తది ఫ్రెండ్స్. అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే మీకు వస్తది. ఇక్కడ నుంచైతే మనం ఒకటేంటంటే మన దగ్గర ఉండాల్సింది సర్వే నంబర్, ఖాతా నంబర్ ఖచ్చితంగా అయితే మన దగ్గర ఉండాలి. సో, ఉంటేనే మనం ఇక్కడ మొబైల్ నుంచి దీని నుంచి మొబైల్ నుంచి మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎలిజిబులా కాదనేసి. సో, ఫ్రెండ్స్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా. సో, పేమెంట్ చెకింగ్ స్టేటస్ లింక్ ఫ్రెండ్స్. దీనికోసం మనం ఫస్ట్ నవశకంలోకెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. అవన్నీ మనకి ప్రాబ్లమ్ కాబట్టి డైరెక్ట్‌గా ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్‌గా ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓన్లీ మీ ఆధార్ నంబర్ ఇస్తే సరిపోదు ఫ్రెండ్స్. మీ ఆధార్ నంబర్ గుర్తుపెట్టుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ వచ్చిందా లేదని ఈజీగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ పడిందా లేదా అనేసి ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు లిస్ట్ కావాలి అంటే మీరు మీ వాలంటీర్‌కి ఫోన్ చేస్తే మీరు ఎలిజిబుల్ కాదో ఆయనే చెప్పేస్తారు. సో, ఇందులో మళ్ళీ మనం వెళ్ళాలంటే నవశకంలో లాగిన్ అవ్వాలి. సో, దానికి మళ్ళీ యూజర్ ఐడీ అవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. సో, అది మళ్ళీ ప్రాబ్లమ్ కాబట్టి మీరు డైరెక్ట్‌గా అయితే నేను ఈ లింక్ ఇస్తాను. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీకు ఫస్ట్ టైమ్ అమౌంట్ పడితే సెకండ్ టైమ్ ఖచ్చితంగా అమౌంట్ వచ్చేస్తది ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అవుతది అంతే. సో, కన్ఫర్మ్‌గా సెకండ్ టైమ్ అయితే మీకు అమౌంట్ వస్తది. ఇక్కడ మీరు ఏం చేయాల్సంటే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీ డీటెయిల్స్ అనేది వన్ బై వన్ ఓపెన్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు తెలిసిన చాలామందికైతే యూజ్‌ఫుల్ ఉంటది. వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేస్తారా వాళ్ళకి యూజ్ అవుతది. ఎట్ ఎ టైమ్ నా ఛానల్ గురించి కూడా మీరు చెప్పినట్టు ఉంటది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ అప్.